మెడిసిన్ వాడకుంటే ఏమైనా సింప్టమ్స్ ఉంటాయి అంటే ఫీవర్ రావడం అట్లా ఏమన్నా మెడిసిన్ లేకుండా సింటమ్స్ అనేది ఇంతవరకు ఇప్పుడు అంటే వేయకుండా ఎప్పుడు లేను. అంటే మనకు అంటే ఇప్పుడు 8 ఇయర్స్ తెలియక ముందు చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. లే ఓకే. వీనికి వాడబట్టి 1 ఇయరే. ఓకే. అంటే అంతకుముందు మేము వెళ్ళలే కదా. అంటే సార్ ఒకసారి మంచిగా క్యాంప్ వేసిండు. క్యాంప్ వేసినప్పుడు ఆ సార్ ఇక్కడ హైదరాబాద్ సార్ ఇక్కడికి వస్తాను కదా, అంటే మీరు మంచిగా ఆడుకుంటాను కదా, అంటే మనకు కూడా తగ్గవచ్చు అన్న ఫీలింగ్ మాకు అనిపించింది. అప్పుడు ఎంత అంటే మస్తు యాక్టివ్గా ఉండే, హుషారు ఉండే, ఏదైనా కూడా చేయగలుగుతాను. చూస్తే అప్పుడు ఆ సార్ మామికి అంటే ఇన్ని రోజులు ఏం చేసినామని మమ్మల్ని అన్నాడు. సార్ మరి ఇప్పుడు చేయొచ్చా అంటే మీరు మా హైదరాబాద్ రారే అన్నాడు. అప్పుడు వేసిన తర్వాత ఈ టాబ్లెట్ అయితే వాడుర్రి అని చెప్పాను. ఫర్దర్గా ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా వచ్చిందనుకో, ప్రెజర్ ఇట్లా ఇప్పుడు కాకుండా ఒక ఏజ్లో తగ్గిందనుకో అప్పుడు చూద్దాం. లేదు అంటే మరి ఆపరేషన్ చేశారంటే ఇప్పుడు నేను పైసల కోసం చేస్తా, కానీ రేపటి రోజున వానికి ఏమైనా అయితే నువ్వు చేయగలుగుతావా అని అన్నాడు. ఆపరేషన్ చేయకుండా వాడు బాగుంటారు. అంటే ఆపరేషన్ చేయచ్చు రిపోర్ట్లు ఉన్నప్పుడే చేద్దాం. ఇప్పుడు నీ పైసల కోసం నేను చేస్తా, ఏమైనా అయినప్పుడు నన్ను అంటావా, లేకపోతే నీ చేతిలో నువ్వు ఏమైనా చేసుకున్నట్టే కదా నన్ను అంటే ధైర్యం కూడా చెప్పిండు. అట్లా వేసుకోవద్దు ఎప్పుడు, అది మనకు రిపోర్ట్ని బట్టి చేయాలి. తొందరపడద్దు ఎప్పుడు, పైసల కోసం ఇప్పుడు వేయద్దు. వచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. అప్పటి వరకు అయితే ఇది వాడు, మెడిసిన్ అయితే వాడు. ఏంటంటే హార్డ్ వర్క్ ఎక్కువ, ఫ్యూచర్లో హార్డ్ వర్క్ వేయలేడు. అంటే మనం ఒక ఏజ్ వచ్చినప్పుడు వానికి ఏదైనా టీచింగ్ కానీ అంటే కూర్చొని చెప్పే జాబులు ఏమన్నా అలాంటివి అయితే వీనికి సూటబుల్ అయితే అని చెప్పినప్పుడు. ఓకే. అంటే పెద్దగా అయినాక ఏమంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. పెద్ద అయిన తర్వాత అంటే ఒక ఏజ్ తర్వాత సింటమ్స్ అనేది ఉంటాయి అన్నట్టు. అంటే సింటమ్స్ అంటే బాగా నడిచింది అనుకో, మరీ ఎక్కువ నడిచినప్పుడు మనకన్నా తొందర అలసిపోతారు అన్నట్టు వీడు. మనం అలసిపోము, వీడు అలసిపోతాడు. అదొక్కటి మాత్రం తేడా ఉంటుంది అని చెప్పాను. అంతే ఉంటుంది అన్న. నేను కూడా ప్రతిసారి అడిగిన, ఏమన్నా కూడా రీసెంట్గా కూడా నిన్న మేడం అడిగిన, మేడం మరి అదేంతో ఆ సైజు అంతే ఉంటుంది, దానికి ఏం లేదు. ఎందుకంటే ఆ సైజు నుంచి వచ్చే పంపింగ్ వచ్చినప్పుడు బ్లడ్ అనేది చెడు రక్తంలో పడుతుంది కదా. పంపింగ్ అయినప్పుడు చెడు రక్తంలో పడ్డప్పుడు వాడి బ్లడ్ అనేది కొంచెం తగ్గినట్టు అవుతుంది. అందుకని ఈ మెడిసిన్ వల్ల ఏంటంటే వాడు స్టేబుల్గా ఉంటాడు అని చెప్పింది. అదే